ఇన్ని రోజులు తెలంగాణలా దమ్ముంటారా చూసుకుందామా? అంత సీన్ లేదు. ధైర్యం ఉంటదా? వస్తున్నా, తడక ఏందో చూపిస్తా. ఐసా పైసా అని ఛాలెంజ్లు సవాళ్ళు ఇసురుకున్నారు. నువ్వు అట్లా అంటే నువ్వే ఇట్లా అని ఒగలనొగలు మాటలు అనుకున్నారు. ముందుగాల ఈ పంచాయతీ ఎవరు మొదలుపెట్టిండ్రు అనేది అందరికి ఏరికే గాని ఇప్పుడు కొత్త ముచ్చట చెప్తాండు సీఎం సారు. నేను వారికి సూచన చేయడం జరిగింది, సవాల్ విసిరలే. అంతే కదా, సీఎం రేవంత్ రెడ్డి సారు సవాలు ఎక్కడ ఇసిరిండు? ఏదో మసిబూసి మారడుకాయ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు సవాల్ ఇసిరిండని బీఆర్ఎస్ పార్టీలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాడికి పోయిండు గాని రేవంత్ రెడ్డికి సవాల్ ఇసిరే అలవాటే లేదు. మరి ఇదేందంటారా? ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా? రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు? రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా, చెప్పుండ్రి. దీంట్లో సవాల్ అనే పదం ఏడున్నది? సవాల్ కాదు కదా, దాని పర్యాయ పదము, అదే అర్థం వచ్చే పదము అసలు తన నోటి నుంచే రాలేదు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు అని కూడా అనలేదు. సీఎం రేవంత్ రెడ్డి మాటలల్లా భూతద్దం పెట్టి చూసినా సవాల్ అనే పదమే లేదు అనే ఛాలెంజ్ మాటలు, పుండకోరు మాటలు పుట్టించి కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు పోతే సవాల్ ఇచ్చినట్ట. అట్లా సవాల్ ఇచ్చినోడే అయితే ఢిల్లీకి ఎందుకు పారిపోతాడు? కేటీఆర్ టైము డేటు పెట్టి ప్రతి సవాల్ ఇచ్చినందుకు అనుకుంటారేమో గాని అస్సలు కాదు. ఎప్పుడు ఏది మాట్లాడాలి, ఏ తీరుగా మాట్లాడాలి అనే పద్ధతి తెలిసిన మనిషి సీఎం రేవంత్ రెడ్డి సారు. తన మాటలల్లా ఒక్క బూతు కూడా ఉండది. అసొంటి మనిషిని పట్టుకొని సవాల్ ఇచ్చిండని బద్నాం చేసుడు ఎంత పొరపాటు, ఏం కథ? పద్ధతి కాదయ్యా, ఇది న్యాయం కాదయ్యా బీఆర్ఎస్ పార్టీలకు.